వెల్కమ్ టు పూరా లోకల్. అడవి బిడ్డల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అడవిలో పుట్టి అక్కడే జీవిస్తున్న గిరిపుత్రులకు బాహ్య ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆదివాసీ గిరిజనుల్ని పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లి వారికి లోక జ్ఞానాన్ని, చారిత్రక కట్టడాల్ని, విశిష్టతను వివరించేలా ట్రైబల్ టూరిజం ప్రాజెక్టుకు కసరత్తు చేస్తోంది. గిరిజన పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా పర్యాటకులను అడవికి తీసుకెళ్లడమే కాకుండా అడవి బిడ్డలను నగరానికి తీసుకొచ్చి వారికి ఇక్కడ చారిత్రాత్మక సంపదను చూపించే విజ్ఞాన యాత్రకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేశారు. అటవీ ప్రాంతాల్లోని మారుమూల గూడాలు, గ్రామాల్లో నివసించే ఆదివాసులు, గిరిజనుల్ని ఎంపిక చేసి వారిని హైదరాబాద్ కు తీసుకురానున్నారు. మొదటి విడతలో సుమారు 200 మందికి ఈ అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. పర్యాటక శాఖ ఈ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేస్తోంది. వారికి రవాణాతో పాటు భోజనం, వసతి సౌకర్యం కల్పించేలా కార్యాచరణ రూపొందించింది. నగర సందర్శనకు వచ్చే ఆదివాసీ, గిరిజన బృందానికి ఇక్కడ చారిత్రాత్మక కట్టడాలు, వారసత్వ సంపద అభివృద్ధిని కల్లారా చూసేలా రూట్ మ్యాప్ రెడీ చేశారు. కుతుబ్షాల వైభవానికి దర్పణం పట్టేలా గోల్కొండ కోట, సాగర తీరాన కొలువుతీరిన బుద్ధ విగ్రహం, హుసేన్ సాగర్ లో విగ్రహంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంచే లూమినీ పార్క్, అక్కడ లేజర్ షో, వీటితో పాటు బిర్లా మందిర్, మ్యూజియం వంటి ప్రాంతాలను చూపించి చరిత్రపై అవగాహన కల్పించనున్నారు. వినోదం కోసమే కాకుండా నగరం ఎలా ఉంటుంది, ప్రభుత్వం ప్రజల కోసం ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తోంది, ఇలాంటి అంశాలను వీరికి ప్రత్యక్షంగా వివరిస్తారు. సాధారణంగా విద్యార్థులకే పరిమితమయ్యే ఇలాంటి పర్యటనలను ఇప్పుడు సామాన్య గిరిజనులకు చూపించనుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. త్వరలోనే ఈ బృందం ఆదిలాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో హైదరాబాద్ కు పయనమవ్వనుంది. ఈ యాత్ర విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర జిల్లాల గిరిజనులకు ఈ అవకాశం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది.